హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మేము ఎక్కడున్నాం అనుకుంటున్నారా? మా హస్బెండ్ వాళ్ళ ముంత మామిడి తోటలో. మన ముందు చెట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడి నుంచి లోపలికి 1 ఎకరా విస్తీర్ణంలో మొత్తం ముంత మామిడి చెట్లే ఉన్నాయి. మా హస్బెండ్ అయితే చాలా ఎక్సైటింగ్ గా ఇక్కడికి తీసుకొచ్చాడు. ఎందుకంటే నేను ముంత మామిడి తోటకెళ్ళి ఇలా డైరెక్ట్ గా చెట్లకే ఆ చిన్న చిన్న గింజలు ఇంకా అవి ఫ్రూట్స్ అయ్యేంత వరకు చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. మా ఊరి దగ్గరలో అయితే నేను ఎప్పుడూ ఈ తోటకి వెళ్ళలేదు. చూస్తున్నాం కదా, ఇవే జీడి గింజలు. పూత తర్వాత ఇవే ఫస్ట్ స్టేజ్ అన్నమాట. చాలా చిన్నగా ఉన్నాయి చూడండి. ఈ చెట్టుకి పూత స్టేజ్ నుంచి అది పొండయ్యేంత వరకు అన్ని స్టేజ్ కాయలు దానికి ఉన్నాయి. వీటిల్ని మా సైడు ముంతమామిడి పళ్ళు అంటాము. అలాగే ఆ పైనున్న గింజల్ని ముంతమామిడి గింజలు అని అంటాము. అలాగే వేరే చోట్ల జీడి గింజలు, జీడి మామిడి గింజలు అని వేరే వేరే పేర్లతో పిలుస్తుంటారు. ఈ ముంతమామిడి చెట్లు సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఇలా కాయలు కాస్తాయి. క్యాషూ హార్వెస్టింగ్ సీజన్ వచ్చి సమ్మర్ సీజన్లో స్టార్ట్ అవుతుంది. మేబీ ఫిబ్రవరి మంత్ నుంచి మే లాస్ట్ వరకు ఉండొచ్చు. అందుకే చెట్లకి కాయలు చాలా తక్కువగా ఉన్నాయి. అప్పటికే అన్ని కాయలు కోసేశారంట. ఇప్పుడు ఉన్నవేంటంటే లాస్ట్ కాప్ అంటారు కదా, అలా ఎక్కడో 1-2 ఉన్నాయి. ఇక్కడ తాటి చెట్టు కూడా ఉంది. ఇదేదో మా కోసమే ఎదురు చూస్తున్నట్టు చెట్టు మొత్తం ముంచికాయలతో రెడీగా ఉంది. ఈ ముంతమామిడికాయ గ్రోత్ని బట్టి ముంతమామిడి గింజ లోపల ఉన్న క్యాషూ నట్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది అయితే గెస్ చేస్తారు. అంటే ఆ ఫ్రూట్ బాగా పండిందనుకోండి, అప్పుడు ఆ గింజ లోపల ఉన్న పప్పు కూడా బాగుంటుంది అని ఆ ఫ్రూట్ని ఇంకా కంప్లీట్గా చెట్టు నుంచి కోసేస్తారు. సో ఈ విధంగా ఈ గింజల్ని కలెక్ట్ చేసి వీటిని కొనే వాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళకి వీటిల్ని అమ్మేస్తారు. వాళ్ళు ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చేస్తారన్నమాట. అంటే ఆ షెల్ నుంచి క్యాషూ నట్ని సపరేట్ చేసి క్లీన్ చేసి వాళ్ళు ఇంకా మార్కెట్కి పంపిస్తారు. సో ఇలా ఫైనల్ స్టేజ్లో ఉన్న క్యాషూ నట్ ప్రైస్ ఎలా ఉంటుంది అనేది మనందరికీ తెలిసిందే కదా. ఈ చెట్టు కొమ్మలు చూడండి, చాలా వరకు అలా భూమి మీదే అల్లుకున్నట్టుగా కిందనే పడున్నాయి. మొత్తానికి నేను ఇయర్ ముంతమామిడి పళ్ళు తింటున్నాను. చాలా ఇయర్స్ అయింది నేను ఇవి తిని. ఈ ఫ్రూట్ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అందరికీ నచ్చకపోవచ్చు, కానీ తినలేనంత వర్స్ట్గా అయితే ఉండదు. ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి నేనైతే తినడానికి ఇష్టపడతాను. అంతేకాకుండా ఈ ఫ్రూట్ విలేజ్లో మాత్రమే దొరుకుతుంది. సిటీస్లో మిగతా ఫ్రూట్స్ లాగా ఇది దొరకదు. అయినా అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఇవన్నీ మా ఆయన వేసిన చెట్లంట. అంటే తన స్కూల్ టైంలో ఈ చెట్లు వేసి రోజు నీళ్లు పోసేవాడంట. అవి పెరిగి ఇంత పెద్దవయ్యాయని చాలా ప్రౌడ్గా చెప్తున్నాడు. అయినా అప్పుడెప్పుడో వేసిన చెట్లకి ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొంత ఇన్కమ్ అయితే వస్తూనే ఉంటుంది. ఇలా ఈ ముంతమామిడి గింజల్ని కోసి అమ్ముకోవడం మాత్రమే కాదండి, ఇవి పళ్ళు అవ్వక ముందు చిన్నగా ఉన్నప్పుడే వాటిని కోసి ఆ పచ్చి గింజలతో కర్రీ చేస్తారు. అది చికెన్ కాంబినేషన్లో అయితే చాలా బాగుంటుంది. అయినా ఈ చెట్టు చూడండి కొంచెం డిఫరెంట్గా ఇప్పుడు పూతలు పెట్టింది. అంటే నెక్స్ట్ 1 మంత్ వరకు దీనికి కాయలు పిందెలు ఇట్లా ఉంటాయి. కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్గా చేసే చిన్న పనులే చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి. ఇది కూడా అలాంటిదే. అనుకోకుండా తోటలోకి వచ్చి ఇలా నేచర్తో టైం స్పెండ్ చేసి ఒక మంచి మెమరీని అయితే క్రియేట్ చేసుకున్నాము. మీకు ఇలాంటి చిన్న చిన్న మెమరీస్ ఉంటే మాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.